ఖైరతాబాద్ బడా గణేష్ భక్తులకు దర్శనమిస్తున్నాడు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తొలి పూజ చేశారు. ఇక ఆ తర్వాత మంత్రి పొన్నం, ఎమ్మెల్యే దానం పూజలు నిర్వహించారు. రేపు సీఎం రేవంత్ రెడ్డి దర్శనం చేసుకునే ఛాన్స్ ఉంది. బడా గణేష్ కు 15 కిలోల వెండి జంజం సమర్పించారు దానం నాగేందర్. ఇక సీఎం రేవంత్ రెడ్డి రేపు అటు బడా గణేష్ ని దర్శించుకునే అవకాశం కనిపిస్తుంది. ఖైరతాబాద్ లో ఇప్పటికే ఖైరతాబాద్ బడా గణేష్ భక్తులకు దర్శనమిస్తున్నారు. దానికి సంబంధించిన విజువల్స్ మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. అయితే గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తొలి పూజ చేయడం కూడా దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. ఇక పూజలు నిర్వహించారు జిష్ణుదేవ్ వర్మ తర్వాత అటు పొన్నం ప్రభాకర్ కానీ ఇక దాంతోపాటు ఎమ్మెల్యే దానం కానీ ఇక వీళ్ళ ఆధ్వర్యంలో పూజాది కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత భక్తులకి దర్శనార్థం కూడా అక్కడికి అలౌ చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఇప్పటికే గణేషుని దర్శించుకోవడానికి భారీగా భక్తులు అక్కడ క్యూ లైన్లో వేచి ఉన్న ఇది కూడా మనం చూస్తున్నాం. అయితే ఇప్పటికే భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న కారణంగా అక్కడ అన్ని ఏర్పాట్లను కూడా చేయడం జరిగింది. వస్తున్న భక్తులకు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా వాళ్ళ సౌకర్యార్థం ఆలయ సిబ్బంది కానీ అక్కడ ఉన్న పోలీసు అధికారులు కానీ అన్ని ఏర్పాట్లు చేయడం కూడా జరిగింది. అయితే ఉదయం ఏ విధంగా అయితే తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అటు ఖైరతాబాద్ గణేషునికి పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తున్నారో దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఇక వీటితో పాటు బడా గణేష్ కి 15 కిలోల వెండి జంజాన్ని కూడా సమర్పించారు దానం నాగేందర్. వీళ్ళు పూజాది కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత ఇక సామాన్య భక్తులకి ఖైరతాబాద్ గణేషుని దర్శనానికి కూడా అలౌ చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి హేమ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. హేమ, మనం చూస్తున్నాం ఇప్పటికే జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా పూజాది కార్యక్రమాలు ఉదయం ఏ విధంగా జరిగాయో కూడా మనకు తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు పరిస్థితి ఏ విధంగా ఉంది, భక్తుల తాకిడి ఏ విధంగా ఉంది అక్కడ? ఖైరతాబాద్ గణనాథుడిని దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. కేవలం తెలంగాణ రాష్ట్రం నుంచే కాదు, యావత్ దేశ వ్యాప్తంగా నలుమూలల నుంచి కూడా ప్రజలు వస్తారు. ప్రత్యేకంగా వినాయక చవితి వచ్చిందంటే ఖచ్చితంగా ఈ 9 రోజుల పాటు ఏదో ఒక రోజు వచ్చి ఖైరతాబాద్ గణనాథుడిని దర్శనం చేసుకుంటే మంచి జరుగుతుందని ప్రతి ఒక్కరూ భావిస్తారు. సో ఈ నేపథ్యంలోనే ఒకవైపు ఎడతెరుపు లేకుండా వర్షం కురుస్తుంది. ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున వర్షం కురుస్తున్నప్పటికీ కూడా స్టిల్ ఇంకా పబ్లిక్ వచ్చి గణనాథుడిని దర్శనం చేసుకుంటున్నారు. ప్రజెంట్ మనం ఖైరతాబాద్ గణనాథుడి దగ్గర ఉన్నాము. ఇక్కడ ఒక్కసారి విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. ఉదయం నుంచి ఒకవైపు వర్షం పడుతున్నప్పటికీ కూడా ప్రజలు పెద్ద ఎత్తున వచ్చి దర్శనం చేసుకుంటూ ఉన్నారు. ఇక ఈరోజు ఉదయం 10 గంటలకు గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ చేతుల మీదుగా మొదటి పూజలు ఆ గణనాథుడు అందుకున్నారు. అదే సమయంలో ప్రాణ ప్రతిష్ఠ చేయడంతో పాటు వివిధ అలంకరణలు కూడా గణనాథుడికి చేసినటువంటి పరిస్థితి. ఇక గవర్నర్ వచ్చినటువంటి సమయంలో పూజలే కానివ్వండి, అనంతరం 9 రోజుల పాటు కూడా వివిధ రకాలుగా కూడా గణనాథుడు పూజలను అందుకుంటూ ఉంటారు. ఇక ప్రతి ఏడు కూడా గణనాథుడు ఇంతింతై ఒక్కొక్క ఎత్తు ఎదుగుతూ కూడా ఒక్కొక్క అడుగు ఎదుగుతూ కూడా వచ్చినటువంటి భక్తులందరికీ కూడా దర్శనం ఇస్తూ ఉంటారు. గత దాదాపు 70 సంవత్సరాల నుంచి కూడా ఒక్కొక్క అడుగు ఎదుగుకుంటూ గణనాథుడు వచ్చాడు. ఇక 70 అడుగులు అయిన తర్వాత ఒక్కొక్క అడుగు తగ్గించుకుంటూ ప్రస్తుతం ఉత్సవ కమిటీ వస్తుంది. ఇందులో భాగంగానే లాస్ట్ ఇయర్ 70 వసంతాలు చేర్చుకున్నటువంటి ఖైరతాబాద్ గణనాథుడు లాస్ట్ ఇయర్ 70 అడుగుల గణనాథుడిని పెట్టారు. ఇక ఈ సంవత్సరం ఒక అడుగు తగ్గించి 69 అడుగుల గణనాథుడిని కూడా ఈసారి భక్తులకు దర్శనమిస్తున్నాడు గణనాథుడు. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉదయం నుంచి పెద్ద ఎత్తున గణనాథుడు పూజలు అందుకుంటూ ఉన్నాడు. ఎక్కడ చూసినా సరే తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడికక్కడ గణనాథుళ్ళు కొలువు తీరారు. ప్రత్యేకంగా చెప్పాలంటే గణపతి పండగ అనేది చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా జరుపుకుంటూ ఉంటారు. వీధి వీధి మండపంలో ప్రతి ఒక్క దగ్గర కూడా గణనాథుడిని కొలువు తీరుస్తూ ఉంటారు. సో ప్రతి ఒక్క ఏరియాలో కూడా అంటే ఒక దేవుడికి ఏదైనా పూజ చేయాలంటే కొన్ని పూజలు ఇళ్లకు మాత్రమే పరిమితం అవుతాయి, కొన్ని పూజలు ఆలయాలకు మాత్రమే పరిమితం అవుతాయి. కానీ వినాయక చవితి వచ్చేసరికి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క అపార్ట్మెంట్లో, ప్రతి ఒక్క గల్లీలో, ప్రతి ఒక్క వీధిలో ఎక్కడ పడితే అక్కడ చిన్న టెంట్ అయినా సరే పెద్ద టెంట్ అయినా సరే వేసి ఆ గణనాథుడిని కొలువు తీరుస్తూ ఉంటారు. వాళ్ళకు వీలైన దాన్ని బట్టి 3 రోజులు, 5 రోజులు, 7 రోజులు, 9 రోజులు ఇలా నానా విధాలుగా కూడా గణనాథుడికి పూజలు చేస్తూ ఉంటారు. ఇక ఖైరతాబాద్ గణనాథుడు 9 రోజుల పాటు కూడా పూజలు అందుకుంటారు. 9 రోజుల పాటు కూడా లక్షలాది
భక్తజనం కూడా వచ్చి ఆ గణనాథుని దర్శనం చేసుకుంటూ ఉంటారు. రత్న, హేమ, అక్కడ క్యూ లైన్ లో వేచి ఉన్న భక్తుల్ని కూడా మనం చూస్తున్నాం. ఒక పక్కన వర్షం కురుస్తూనే ఉంది, అయినా కూడా క్యూ లైన్ లో నుంచుని ఆయన దర్శనం కోసం వెయిట్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం కూడా చేయండి హేమ. ఎస్, ప్రస్తుతం మనం క్యూ లైన్ లో కూడా చూస్తున్నాము. గణనాథుడికి వచ్చేటటువంటి 4 వైపులా కూడా క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరు చక్కగా ఇంట్లో నుంచే గొడుగుని క్యారీ చేసుకుంటూ వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఇక్కడే హైదరాబాద్. ఎవ్రీ ఇయర్ వస్తుంటారా? నేను ఈ ఇయర్ ఫస్ట్ రావడం. ఫస్ట్ ఇయర్ ఇంత పెద్ద గణేష్ ని చూడడం ఎలా అనిపిస్తుంది? నేను ఫస్ట్ టైం ఇంత పెద్ద గణేష్ చూడటం నాకు చాలా మీరు ఇక్కడ తెలంగాణనైనా వేరే? ఆంధ్రప్రదేశ్ మాది. ఓకే, సో మా తెలంగాణలో హైదరాబాద్లో ఖైరతాబాద్ గణేష్ చాలా ఫేమస్ కదా, సో ఎట్లా ఫీల్ అవుతుంది? నేను చాలా చాలా ఎక్సైట్మెంట్గా ఫీల్ అవుతున్నాను. నేను ఫస్ట్ టైంగా చూస్తాను, ఇప్పుడు దాకా చూడలేదు ఎప్పుడు ఇంత పెద్ద గణేష్ని. మీ ఫ్రెండ్ తీసుకొచ్చారా? తిను మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు? నేను ఇప్పుడు 3 టైమ్స్ అండి, థర్డ్ టైం ఇది. సో చాలా హ్యాపీగా ఉంది. ఈ వర్షంలో కూడా ఇంతమంది రావడం అంటే చాలా గ్రేట్ ఇది. సో సో ఒక వైపు వర్షం పడుతున్నా సరే ఒక్కసారి చూడొచ్చు క్యూ లైన్ లో మొత్తం రత్న చక్కగా అంబ్రెల్లాస్ తో వస్తున్నారు. ఇంట్లో నుంచి రాని వాళ్ళకి మంచిగా ఆ ఫోన్ లో వీడియో కాల్స్ కూడా చేసి చూపిస్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చారు? రాజమండ్రి. ఓ, రాజమండ్రి, ఆంధ్ర నుంచి. ఎలా ఉన్నాడు మా గణనాథుడు? బాగున్నాడు. ఇంత పెద్ద గణేష్ ఎప్పుడైనా చూసారా? లాస్ట్ 2 years నుంచి చూస్తున్నాను. ఇక్కడ వస్తున్నారా? సో ఎట్లా ఉంది మొత్తం ఈ వర్షంలో వచ్చి దర్శనం చేసుకోవడం? బాగుంది, మంచిగా అనిపిస్తుంది. సో చక్కగా ఇంట్లో రాని వాళ్ళకి మంచిగా వీడియో కాల్ చేసి కూడా చూపిస్తున్నారు. మంచిగా ఫ్రెండ్స్ అందరు కూడా గ్యాంగ్ వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. యాక్చువల్లీ ఖైరతాబాద్ గణనాథుడిని దర్శనం చేసుకోవడానికి చక్కగా చిన్న పెద్ద అని తేడా లేకుండా యూత్ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఎక్కడి నుంచి వచ్చారు? అజీజ్ నగర్. మీరు ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారు మీ ఇంటి దగ్గర? అంటే మేము హాస్టల్స్లో ఉంటాం. సో హాస్టల్స్ అందరూ పెట్టి కలిసి ఓనర్స్ మంచిగా నిమజ్జనం రోజు అందరు హాస్టల్స్ కలిసి డీజే బాక్సులు పెట్టించి బాగా ఎగురుతాం. సో మొత్తం ఫ్రెండ్స్ ఉంటారు కాబట్టి ఇంకా బాగా ఎంజాయ్ చేస్తాం. సో హాస్టల్ ఉంటావు కాబట్టి ఇంటికి వెళ్ళి ఫెస్టివల్ చేసుకో. సో ఇప్పుడు ఖైరతాబాద్ గణనాథుడిని దర్శనం చేసుకోవడం ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. లాస్ట్ 3 years నుంచి మేము అందరం కలిసి ప్రతి ఇయర్ వస్తున్నాము. సో బీటెక్ కాబట్టి అంతకు ముందు రాకుంటుండే. లాస్ట్ 3 years నుంచి మాకు ఆనవాయితీ లెక్క అయిపోయింది. ఇప్పుడు వినాయక చవితి రోజు ఎంత డివోషనల్గా సెలబ్రేట్ చేసుకుంటారో నిమజ్జనం రోజు కూడా అంత సెలబ్రేట్ చేసుకుంటారు కదా, సో మీరు పార్టిసిపేట్ చేస్తారా? పక్కా, అఫ్ కోర్స్. సో మీరు అంతా సేమ్ హాస్టలా? సో చక్కగా హాస్టల్ నుంచి అందరూ వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. లైన్ కూడా చూడొచ్చు, మొత్తం బ్యారికేడ్స్ వేసి ఎక్కడికక్కడ డివైడర్స్ పెట్టి చక్కగా వచ్చినటువంటి వాళ్ళకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా క్యూ లైన్స్ని ఏర్పాటు చేశారు. గణనాథుడికి ఇరువైపులా కూడా ఒక్కసారి రత్న చూడొచ్చు, 2 సైడ్లు కూడా క్యూ లైన్స్ని ఏర్పాటు చేశారు. ఉదయం వరకు కూడా ఎవరిని దర్శనానికి అలో చేయలేదు. ఎప్పుడైతే గవర్నర్ వచ్చి మొదటి పూజలు నిర్వహించారు, పూజలు నిర్వహించిన తర్వాత కూడా గణనాథుడు దర్శనం కూడా ఇస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు చక్కగా మొత్తం ఒక గ్యాంగ్ వచ్చారు. ఒక్కసారి మాట్లాడదాం. ఆగండి, ఎక్కడి నుంచి వచ్చారు? సో ఎట్లా అనిపిస్తుంది ఇంత పెద్ద బడా గణేష్ ని దర్శనం చేసుకోవడం? బాగుంది. అంత ఫ్రెండ్స్ వచ్చారా? ఫ్రెండ్స్ వచ్చాము. సో చక్కగా అమ్మాయిలు అబ్బాయిలు ఫ్యామిలీ అందరు కూడా వచ్చి చక్కగా గణనాథుడిని దర్శనం చేసుకుంటున్నారు. సో మొత్తానికైతే ఈ సంవత్సరం 69 అడుగుల గణనాథుడు భక్త కోటికి దర్శనమిస్తూ ఉన్నారు. ఇక 9 రోజుల పాటు కూడా అంగరంగ వైభవంగా పూజలు అందుకుంటుంటారు. గణనాథుడి వినాయక చవితి రోజు ఎంత ధూమ్ధామ్గా సెలబ్రేట్ చేస్తారో నిమజ్జనం కూడా అంతే అంగరంగ వైభవంగా చేస్తారు. సో కేవలం ఖైరతాబాద్, తెలంగాణ, హైదరాబాదే కాదు, యావత్ దేశంలో ఉన్నటువంటి నలుమూలల ప్రజలు వచ్చి కూడా ఆ ఖైరతాబాద్ గణనాథుడిని దర్శనం చేసుకుంటూ ఉంటారు. రైట్, థ్యాంక్ యూ హేమ.